అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డు ఆంజనేయ నగర్ లో వెలిసినటువంటి శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆంజనేయ నగర్ నందు ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం మేము ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కల్పించబోతున్నాం. అలాగే మీలో ఎవరైనా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించలేనటువంటి భక్తులకు మా యొక్క సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు కళ్యాణ కార్యక్రమ వీడియోని అప్లోడ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కళ్యాణ కార్యక్రమ తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే ఇవాళ సాయం సంధ్య సమయంలో స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తులు ఊరేగింపు కార్యక్రమంలో డీజీ కోలాట కార్యక్రమంతో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ తప్పించి మేము యొక్క వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు, లోపల స్వామివారి యొక్క మూల విరాట్ను కూడా మనం చూపిస్తాము ఇప్పుడు. ఎందుకంటే ఎంతో పురాతన ప్రసిద్ధి చెందినటువంటి ఆంజనేయ స్వామి గుడి కొన్ని వందల సంవత్సరాలు. హాయ్, గుడ్ మార్నింగ్ టు వాళ్ళు, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. వాళ్ళ కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్ లో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన అంటే ఆంజనేయ నగర్ లో వెలిసినటువంటి శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఇవాళ శ్రీరామ జయంతి సందర్భంగా ఇక్కడ ఒక గొప్ప విశేష కార్యక్రమం, అలాగే మరి కొద్దిసేపట్లో స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని ఎవరైతే మీరు గుడికి రాలేని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారంగా, అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఈ యొక్క కళ్యాణం ఏ విధంగా జరిపిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ. ప్రతి సంవత్సరము ఆంజనేయ నగర్ లో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి అతి పురాతనమైనది, 103 సంవత్సరములైనది. ఈ గుడిలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి జయంతి సందర్భంగా రాముల వారి కళ్యాణము ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది. కళ్యాణం అనంతరము ప్రజలందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా భక్తులు విరివిగా చందాలిచ్చి కార్యక్రమం జరిపిస్తున్నారు. ఈ దేవలము అతి పురాతనమైనది కాబట్టి ఈ స్వామి దయకు ప్రతి ఒక్కరూ కృపా కటాక్షలతో స్వామిని దర్శించుకొని కళ్యాణం దర్శించుకొని స్వామివారికి కృపా పాత్రవుతారని మరి తెలియజేస్తున్నాం. అదండి మనతో భక్తులు మాట్లాడేటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆంజనేయ నగర్ బద్వేల్ కడప జిల్లాలో వెలిసినటువంటి ఈ యొక్క గుడి నుండి కోరిన కోరికలు నెరవేర్చే దేవుడుగా ఎంతో ప్రముఖ ప్రసిద్ధి. ఇక్కడ మీరు కూడా వీలైతే ఒకసారి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. స్వామివారికి ఉభయదాతలు శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, కుడి పక్కన ఉన్నటువంటి వారు ఉభయదాత, జగన్ పక్కన ఉన్నటువంటి వారు ఉభయదాత. ఏదైతే మనం చూస్తున్నామో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇవాళ ఉభయదాతలుగా వీరు ముందుకు రావడం ఎంతో సంతోషకరం. వీరికి ఆలయం వారు సాధారణంగా వాళ్ళు ఎదుర్కొని రావడం ఎంతో గొప్ప. దైవ కార్యక్రమం ఉభయదాతలకు సాధారణంగా కమిటీ వారు వచ్చి ఆహ్వానించడం గొప్ప విశేష కార్యక్రమం. స్వామివారికి ఉభయదాతలు సంవత్సరాల విజయ్ కుమార్ గారు, అలాగే పురుషుల వెంకటేశ్వర్లు గారు, వీరు స్వామివారికి ఉభయదాతలు కమిటీ వారు అలంకరణతో
స్వామివారు కళ్యాణ మహోత్సవానికి తరలి వస్తున్నారు. స్వామివారు కళ్యాణ మహోత్సవానికి తరలి రావడం అయితే మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. అత్యంత గొప్ప దైవ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. శ్రీరామనవమి సందర్భంగా మన కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్డు ఆంజనేయ నగర్ లో వెలిసినటువంటి శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గుడి నందు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా బద్వేల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ప్రజలకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. కలువ పూల మధ్యలో ఆ శ్రీరామచంద్రుని మనం చూస్తున్నాము. ఇవాళ ఈ యొక్క కళ్యాణానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఒక అజ్ఞాత భక్తుడు ఆయన ఈ కలువ పూలు కానీ రోజా పూలు కానీ అలాగే బాదం డ్రై ఫ్రూట్స్ దండలు కూడా తేవడము స్వామివారికి ఎంతో విశిష్టతమైన రోజు. ఇవాళ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, రోజా పూలు, ఈ యొక్క కలువ పూలు మనం చూస్తున్నాం. ఇప్పుడు స్వామివారి మెల్లో కలువ పూల దండ వేస్తున్నాం. ఇవన్నీ ఒక అజ్ఞాత భక్తుడు తనకి ఆ యొక్క దేవుని మీద ఇష్టంతో, దేవుని మీద ప్రేమతో ఇక్కడికి తేవడము, అవి ఆ దేవునికి వేయడము ఎంతో సంతోషకరం మనం చూస్తున్నాము. స్వామివారి యొక్క నిజ స్వరూప దర్శన కార్యక్రమం శ్రీరామనవమి సందర్భంగా భక్తులు తెచ్చినటువంటి పూలు కానీ, ఆ యొక్క పట్టు వస్త్రాలు కానీ, ఆ యొక్క డ్రై ఫ్రూట్ దండ కానీ మనం చూస్తున్నాం. చూడండి, ఇది ఇంకొక రకమైనటువంటి కలర్ పూల దండ. అది దండ స్వామివారి మెల్లో వేస్తున్నారు. మనం చూడొచ్చు. కలువ పూల దండ వేరు, రోజా పూల దండ వేరు, కానీ ఇది ఒక రకమైనటువంటి కలర్ పూల దండ మనం చూస్తున్నాము. ఇక్కడ హనుమానుకు వేస్తున్నారు. ఎందుకంటే శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఇవాళ జరుగుతున్నటువంటి కళ్యాణానికి గొప్ప విశిష్టతలో భాగంగా ఇవాళ ఆ ఆంజనేయ స్వామికి అలాగే ఆ సీతారాముల వారికి కలువ పూల దండలు, అలాగే రోజా పూల దండలు, పట్టు వస్త్రాలు ఒక అజ్ఞాత భక్తులు సమర్పించాడు. మనం చూడొచ్చు. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. ఇంతటి గొప్ప శ్రీరామ నవమికి కళ్యాణదాతలుగా శ్రీ తిరుపల్లి వెంకటేశ్వర్లు, ధర్మపత్ని మస్తానమ్మ గారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ విజయ్ కుమార్ గారు, వారి ధర్మపత్ని అమృతవల్లి గారు, అలాగే ఇంకొక ఉభయదాతలు శ్రీ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఉభయదాతలు మనం చెప్పుకోవచ్చు, గొప్ప దైవ కార్యక్రమానికి ఉదయం ఇవ్వడం అనేది నేటి సమాజంలో ఎంతో గొప్ప వరం. అది ఇవాళ దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అంటూ ఏ ఒక్క గుడి చూసినా కూడా శ్రీరామనవమిని పురస్కరించుకొని రాములు వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇవాళ శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాల్లో రాములు వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమానికి ఈ యొక్క దైవ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆలయ కమిటీ వారు, అలాగే ఆలయ చైర్మన్ వారు
ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్తున్నాము, రాముని యొక్క సద్గుణాలు అనేటివి, శ్రీరాముడు ధర్మాన్ని పాటించేవారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేటి యువత కూడా అదే అనుసరించాలని కోరుకుంటూ ఇచ్చిన మాటలు నిలబెట్టేవాడు, ఏకపతివ్రతుడు, ఆచరణలో నిజాయితీని పాటించేవాడే శ్రీరాముడు అని మన పూర్వీకులు అంతా చెప్తూనే ఉంటారు. అందుకేనేమో మన పాతకాలంలో చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రామాలయంలో భజనలు చేసుకుంటూ స్వామి వారి యొక్క కృపకు పాత్రలవుతూ ఉంటారు. ఎందుకంటే రామాలయం లేని ఊరే లేదు కాబట్టి. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మొదలైంది. రేవంతం ప్రోక్ష ఆత్మాంతరం ప్రోక్ష పూజాంతరం ప్రోక్ష అమృతం పవిత్రవ సర్వావస్థాంతర పరే సుందరీకాంతం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మొదలైంది. మనం చూస్తున్నాము స్వామివారి యొక్క కళ్యాణ మండపం నుంచి. స్వామివారికి డ్రై ఫ్రూట్స్ తో కళ్యాణ మహోత్సవానికి మనం చూస్తున్నాము దండలు. గొప్ప దైవ కార్యక్రమం. జై శ్రీరామ్. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఇవాళ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము దాతల యొక్క పేర్లు. కళ్యాణానికి సహకరించినటువంటి దాతల పేర్లు ఇప్పటివరకు చెప్పుకున్నాము. గొప్ప దైవ కార్యక్రమం. ఇటువంటి దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగు వారికి చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. గతంలో మనం ఎన్నో దైవ కార్యక్రమాలు చూసే ఉంటాం, కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. బ్రహ్మశ్రీ ఊరగంటి సీతారామ శాస్త్రి గారి మరియు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం చూడొచ్చు స్వామి వారికి మెడలో డ్రై ఫ్రూట్స్ లో దండలు కూడా వచ్చాయి. ఏకపత్ని భక్తుడు, అలాగే ధర్మాన్ని ఆచరించేటటువంటి శ్రీరాముడు ఎంతో గొప్పవాడుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి దేవుళ్ళలో శ్రీరాముడు ఎంతో గొప్పవాడు. అటువంటి శ్రీరాముడికి ఇవాళ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమాన్ని ఇవాళ ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి అప్లోడ్ అయితే జరుగుతుంది.
జై శ్రీరామ్. స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు స్వామివారి కళ్యాణ కార్యక్రమ తదనంతరం స్వామివారికి ఇష్టమైనటువంటి బంగారు వెండి ముత్యాలతో స్వామివారి తలంబ్రాల వేడుక కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ మనము కడప జిల్లా బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్ ఆంజనేయ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు, అలాగే మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి మా యొక్క బద్వేల్ పిల్లలు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము చూసాము ఈ మధ్య కాలంలో ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం, అలాగే అందుబాటులో లేని దగ్గర వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. శ్రీరాముని ఏకపత్ని వ్రతుడు, అలాగే ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా ఎంతో గొప్ప పేరు కాల్చినటువంటి శ్రీరామునికి ఇవాళ దేశ వ్యాప్తంగా శ్రీరాముని జయంతి సందర్భంగా ఇవాళ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. उधर सर ఈ కళ్యాణ గురించి అదమ్మా కుదరని వ్యాఖ్యానించి కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ
అనేటువంటి రెండు అక్షరాలు మానవుని యొక్క ముక్తిని ప్రసాదిస్తాయి అన్నమాట. ఎందుకంటే రామ అనేటువంటి మాట ఒకసారి చెప్తే రాము నవజన్మ అంటే ఈ యొక్క జన్మలోనే భగవంతుడు మనకి ఏ విధాలు అన్ని ఇచ్చేస్తారన్నమాట. రామ అనేటువంటి మంత్రం అనేది ఒకసారి జరిగింది. ఎందుకంటే మనకు పరమేశ్వరుడు జ్ఞానంలో ఉంటాడు. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు జ్ఞానంలో ఉంటాడు. ఆ పరమేశ్వరుడు చేసేటువంటి జపం చేస్తున్నారు ఎక్కడికి కూడా ఆ రామనామ రామగారు జగన్నాథ కంటే కూడా పుట్టిందే రామ మంత్రం. అంటే రామ అంటే రాజీవంలో అర్థమన్నమాట. అంటే మనిషి యొక్క జీవనాన్ని ముక్తి ప్రసాదించే మంత్రమే రామ మంత్రము. రాముల యొక్క మంత్రం యొక్క అర్థం ఏంటంటే మానవుల యొక్క మనుషుల యొక్క వారికి చెడు నుంచి మంచి వైపు నడిపిస్తూ ఉంటారన్నమాట. చూడండి ఎన్ని జన్మల యొక్క నారాయణుడు గారు మహావిష్ణువు 9 అవతారాలు ఇచ్చాడు. ఈ 9 అవతారాలలో కూడా చాలా ప్రధానమైనది అవతారాలు. ప్రధాన భావిస్తుంటే నరసింహస్వామి అవతారం ఉంది, కలిగి అవతారం ఉంది, కృష్ణ అవతారం ఉన్నా కూడా రామావతారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మానవుల యొక్క జీవనానికి అతి సమీపంగా ఉండేటువంటి అవతారం ఏంటంటే రామావతారం. ఎందుకంటే రాముగారు మామూలుగానే మానవులు ఏ విధంగా పుట్టారో ఆ విధంగానే 9 మంది గర్భవాసంలో ఉండి పుట్టాడు. జయవంతమైనటువంటి అన్నమాట. మనలో పిల్లలైనా లేదా మీకు దేనికోసం నాటారో ఆ యొక్క లక్ష్మీ నాటారం యొక్క చూసేదానికి పోతుంటే ఆడతారు. కాబట్టి మీకు కూడా ఆ స్వామివారి మహత్వాన్ని చూసేటువంటి భాగ్యం మీకు పూర్తిగా దూరం అయిపోతుందని చెప్పింటారు కదా. అయితే తెలియజేసరికి కూడా ఆ యొక్క స్వాములు ఇచ్చాడు. ఏమని నన్ను ఆ స్వామివారిని చూడకపోయేలా ఆపుతారన్నాడు. కాబట్టి మీకు కూడా ఆ స్వామివారి భాగ్యం దర్శన భాగ్యము ఇంకా ఉండదు అనే స్వాములు ఇచ్చారు అన్నమాట. ఎప్పుడైతే ఆ స్వాములు ఇచ్చారో దేవుడిగా భయపడిపోయారు. ఈ రోజు కూడా ఆ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ఉన్నాను. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు స్వామివారి యొక్క పూజా విధానం ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శ్రీ సీతారాముల నామస్మరణతో పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాలలో కుంకుమ కలిపి అభిషేకం చేయాలి. పువ్వులు, మాలలు, చందనం, అక్షింతలు సమర్పించి నైవేద్యం సమర్పించాలి. దీపధూపం వెలిగించి రామచరిత మానస్ పఠించడం ఎంతో శ్రేయస్కరం. అంటే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం చూస్తున్నాము. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా ఇక్కడ జరగడం అయితే మనం చూస్తున్నాము.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామనామ వరాననే భక్తిపూర్వకంగా ఆ స్వామివారిని వేస్తే విష్ణు సహస్రనామ జపం చేసినంత పుణ్యఫలం లభిస్తుందన్నమాట. 3 సార్లు శ్రీరామనామాన్ని జపిస్తే విష్ణు
ఏ పూజా కార్యక్రమం మొదలు పెట్టినా కూడా మొట్టమొదటిగా గణపతి పూజా కార్యక్రమం అనేది చేస్తుంటాం. అలా ఇప్పటి వరకు కళ్యాణంలో భాగంగా గణపతి పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. తర్వాత మనం స్వామివారి యొక్క జీలకర్ర బెల్లం కళ్యాణం తరంబాల కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి. శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ మనం ఆంజనేయ నగర్ లో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడికి రావడం, ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరగబోతుంది. రాము విగ్రహం ధర్మ రామవారిని చూస్తేనే దేవుడు వారిని కనబడుతుందంటే ధర్మం కనబడుతుంది. అంతే కదా. రాము విగ్రహవాన్ ధర్మ పుంసాం మోహన రూపాయ స్వామి ఉండేటువంటి అష్టోత్తరంలో ముఖ్యమైనటువంటి వాక్యం పుంసాం మోహన రూపాయ. మామూలుగా ఆడవారిని చూస్తే మగవారు మోహించడం అనేది సర్వసాధారణం. కానీ ఒక మగవారు పురుషుగా కూడా మోహించేటువంటి రూపం ఎవరికంటే రామవారిది. పుంసాం మోహన రూపాయ. పురుషుడు చూసినా కూడా మోహిస్తారు. స్వామి నువ్వు అంత అందంగా ఉన్నావు. ధర్మం తప్పిన వాడు అవుతాడు. ధర్మం తప్పని వాడు మాట తప్పిన వాడు రామవారు. ఏకపత్ని ఒకరు అన్నారు కదా. ఏకపత్ని ఒకరు ఏక ముక్తం ఏక వాక్యం. ఆయన మాట ఇచ్చినాడంటే తప్పదు. కాబట్టి తన తండ్రి తన ద్వారా మాట తప్పినవాడు అవుతాడు. కాబట్టి ఓ తండ్రి నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నీవు పిల్లలకి ఏ మాట ఇచ్చినావో ఆ మాటను అనుసరించి నేను అధికారికి పోతా, సంతోషంగా పోతా, బాధపడుతూ సంతోషంగా పోతానయ్యా అని ఆ యొక్క నాలుగు వస్త్రాలు, ఆ పట్టు వస్త్రాలు గ్రహించి నార వస్త్రాలు మామూలుగా మనిషి ఏదైనా వస్త్రాలు పెట్టుకుంటాడో నార వస్త్రాలు పెట్టుకుని ఆ యొక్క రామవారు బయలుదేరారట. ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు పడవచ్చు. ఆ ఎవరి ఇబ్బందులు పడినా కూడా నేనే పడాలి అనే ఉద్దేశంతో సీతారాములుగా ముందు రామవారి యొక్క గోత్రం వచ్చేసి వశిష్ఠ గోత్రమహారాజు. స్వామివారు అజమహారాజు యొక్క రఘుమహారాజు యొక్క మణిమణుడు, అజమహారాజు యొక్క మనవడు, దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి సాక్షాత్తు ఆ వైభవంలో ఉన్నటువంటి నారాయణ యొక్క స్వరూపమే యొక్క రామావతారము. కాబట్టి ఆ రాముడు ఎవరో కాకుండా సాక్షాత్తు ఆ నారాయణుడు అని ఆ యొక్క గోత్ర
మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగబోతుంది. మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ఇక్కడ జరగబోతుంది. కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. మనం చూస్తున్నాము. మనం స్వామివారి యొక్క కళ్యాణానికి ముందుగా ఆ యొక్క కానుకతో అందరూ తాకాలని అనుకుంటారు కదా. మనం కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ ఆలయాలు జై శ్రీరామ్ అంటూ ఇక్కడ చూడొచ్చు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కడప జిల్లా బద్వేల్ పట్టణ ఆంజనేయ నగర్ లో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ కలదు. అలాగే ఇవాళ సాయం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరపబడింది. ఇక్కడ ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మేము తీసి అప్లోడ్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరం. ప్రతి ఒక్క భక్తుడు దాన్ని నమస్కరించుకొని భక్తురాలు నమస్కరించుకున్న తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది జరగబోతుంది. మరి కొద్ది క్షణాల్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ వారు అలాగే ఆలయ యొక్క కమిటీ వారి యొక్క సహాయ సహకారాలు వల్ల ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం మాకు ఎంతో సంతోషకరం. మీరు
మనం ఏ విధంగా అయితే నడుచుకుంటామో మన పిల్లలు అదే విధంగా నడుచుకుంటారు. మనం ధర్మ మార్గంలో పోతే మన పిల్లలు ధర్మ మార్గంలోనే పోతారు. ఆ ధర్మ మార్గాన్ని చూపించేదే రామాయణం. రామ అయనము రాముడు వాడు నడిచినటువంటి బాధ అని రామాయణానికి పిల్లలవాడు. కాబట్టి ఆ రామాయణాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి. మన ఎన్ఎంఎస్ కళ్యాణ మండపం ఓనర్ గారు వచ్చారు. ఆయన పేరు మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. యూత్ వంట సామాగ్రిని ఎంతో కష్టమైనా సరే దీన్ని ఇష్టంతో వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం. ఎందుకంటే యూత్ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి ప్రతి ఒక్క గుడి దగ్గర. రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సీతా మహాతల్లి నమో నమః. మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూస్తున్నాము కలువ పూల మధ్యలో ఆ రామచంద్రుడు ఎంతో బాగా కూర్చొని ఉన్నాడు. మనం చూడొచ్చు ఇక్కడ. మనం చూడొచ్చు కలువ పూల మధ్యలో ఆ యొక్క శ్రీరామచంద్రుడు మెరిసిపోతూ ఉన్నాడు. అంటే కొంతమంది అంటారు కదా శ్రీరామచంద్రుడు నలుపు వాడని. అంతటి దేవుణ్ణి కలువ పూల మధ్యలో కూర్చోబెట్టి స్వామి వారిని కనువిందు చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పించడం. అలాగే మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి అక్షంతలు అలాగే మంగళసూత్రాన్ని ప్రతి ఒక్క భక్తులు తాకాలనే ఒక ఉద్దేశంతో అవి భక్తుల దగ్గరికి తీసుకురావడం అయితే జరుగుతుంది. తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అలాగే తలంబ్రాల కార్యక్రమం, కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే సాయంత్రం సమయంలో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది.
ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా మన సీనియర్ న్యాయవాది పివిఎన్ ప్రసాద్ సార్ గారు ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ వారి యొక్క ధర్మపత్ని రమాదేవి గారు కూడా ఇక్కడికి రావడము. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ ఆంజనేయ నగర్లో వెలిసినటువంటి శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది అయినటువంటి పివిఎన్ ప్రసాద్ గారు రావడం అంటే మనకు అందిన సమాచారం మేరకు గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మూల విరాట్కి వెండి కిరీటం బహుమతిగా ఇచ్చినటువంటి దాత శ్రీ పివిఎన్ ప్రసాద్ సార్ గారు, సీనియర్ అడ్వకేట్, ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ చైర్మన్, వారు కూడా ఇక్కడికి రావడం ఈ కళ్యాణానికి ఎంతో సంతోషకరం. మనం చూస్తున్నాము ఇక్కడ కళ్యాణ కార్యక్రమం శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూడొచ్చు మరి కొద్దిసేపట్లో స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. బద్వేల్ పట్టణ ఆంజనేయ నగర్ లో వెలిసినటువంటి శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఇవాళ శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామి వారి యొక్క మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చూడండి. మనము మన యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమాలు జరిగినా కూడా అక్కడికి వెళ్లి ప్రత్యక్ష ప్రసారం కల్పించడం, అలాగే అందుబాటులో లేని దగ్గర వీడియో చూపించడం మనం చూడొచ్చు. శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. జై శ్రీరామన్. స్వామివారి కళ్యాణ కార్యక్రమం తదనంతరం ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం. కళ్యాణ కార్యక్రమ తదనంతరం పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం.
చూస్తున్నాము స్వామివారి కళ్యాణ కార్యక్రమం తదనంతరం స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. స్వామివారికి మనం చూస్తున్నాము శ్రీ సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా ఇవాళ యొక్క గొప్ప కార్యక్రమం ఆలయ కమిటీ వారి సహకారంతో అలాగే ఆలయ దాతల సహకారంతో ఇవాళ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్వామి వారికి తలంబ్రాల కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా కలుగుతారు. ఏకపత్ని వ్రతుడు శ్రీ శ్రీరామచంద్రుడు ధర్మాన్ని అనుసరించినటువంటి స్వామి. అందుకే అంటారేమో మనం జై శ్రీరామ్. స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇవాళ ఎంతో అద్భుతంగా జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ శ్రీరామచంద్రస్య వివాహత్యాన సావధానా మనం చూస్తున్నాము ఇప్పటి వరకు స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి వారికి జీలకర్ర బెల్లం కార్యక్రమం, అలాగే స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామి వారికి ఇష్టమైనటువంటి వెండి తలంబ్రాలతో ముత్యాలతో స్వామి వారికి ఇవాళ తలంబ్రాల కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. శ్రీరామచంద్రుడు చాలా మంది ప్రతి ఇళ్లలో శ్రీరామచంద్రుని ఎక్కువగా కొలుస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఆడవారు కోరుకునేది ఏకపత్ని వ్రతుడు.
ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి స్వామిగా శ్రీరామచంద్రునికి ఎంతో మంచి పేరుంది. ఇవాల్టి రోజుల్లో రామాలయం లేని ఊరు ఎక్కడన్నా ఉంది అంటే మనం అది అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు శ్రీరామచంద్రమూర్తి స్వామి వారికి మనం చూడొచ్చు తలంబ్రాల కార్యక్రమం. స్వామి కొంచెం వెనుక చూడొచ్చు. చివరి ఘట్టం స్వామి వారికి చివరిగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ఈ మధ్య కాలంలో చూపించడం మాకు ఎంతో గర్వకారణం. జై శ్రీరామ్. స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం చూడొచ్చు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ఇవాళ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క గుడి, కొన్ని వందల చరిత్ర కలిగినటువంటి గుడి మా యొక్క బద్వేల్ పట్టణ ఆంజనేయ నగర్ లో ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఇవాళ ఈ గుడి నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిపించడం బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ యొక్క గొప్ప కార్యక్రమాన్ని జరిపించడం ఎంతో సంతోషకరమైన వార్త. ఇటువంటి దైవ కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో ప్రత్యక్ష ప్రసారంగా చూపించాలని ఆ యొక్క దేవుని వరం కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క దైవ కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా కలదు. అలాగే మనం నిన్న సాయంకాలం ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడమే జరిగింది. ఇవాళ సాయంత్రం మనం మొట్టమొదటిసారిగా గ్రామోత్సవంలో కోలాట కార్యక్రమం కూడా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాం. సమాచారం అందడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, కానీ ఎక్కడెక్కడో వారికి తెలియని వారికి సీనియర్ అడ్వకేట్ పివిఎన్ ప్రసాద్ సార్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మూల విరాట్ కి కిరీటం చేయించిన దాతలు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముడు అలాగే మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తో కూడా వీరికి పాదాభివందనాలు చేసుకుంటూ మీరు కూడా చేతనైన కాడికి స్వామి వారులకు సహకరించాలని కోరుకుంటున్నాము. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. స్వామివారి కళ్యాణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇవాళ స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత వచ్చినటువంటి వారికి చదివింపుల కార్యక్రమం, మరి కొద్దిసేపట్లో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా కలదు. వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదము ఒకటి కలర్ రైసు, అలాగే తెల్లన్ను మనం స్వామివారికి నైవేద్యంగా ప్రసాద కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాము. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ హాయ్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్. ఇవాళ ప్రముఖ ప్రసిద్ధ ఆంజనేయ నగర్లో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు
శ్రీరామనవమిని పునస్కరించుకొని కళ్యాణ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో జరగబోతుంది. అలాగే ఇవాళ సాయంకాలం సమయంలో గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా డీజే కోలాట కార్యక్రమం కూడా ఇక్కడ కలదు. భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆడవారికి సపరేట్ గా ఒక కౌంటర్, మగవారికి సపరేట్ గా ఒక కౌంటర్. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ దాతల సహాయ సహకారాలతో అలాగే పెరుగు చెట్లు, తెల్లన్నము, సాంబారు వచ్చేటువంటి భక్తులకు వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ మగవారికి ఒక కౌంటర్, ఆడవారికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూద్దాం యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఏమేమి వస్తాయో చూద్దాం. మనం ఇక్కడ భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఈ యొక్క అన్నప్రసాదంలో మనం చూడొచ్చు ఇక్కడ 4 రకాల అన్నప్రసాదం దాతల సహాయ సహకారంతో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి యూత్ సహాయ సహకారంతో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. అలాగే ఇక్కడ ఆడవారికి కూడా వారికి సపరేట్ గా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప దైవ కార్యక్రమాన్ని ఎవరైనా చూడాలనుకునేవారు బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు.